ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సహకారంతో గతంలో ఉన్న 30 పడకల ఆసుపత్రిని బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాన్ని 100 పడక ఆసుపత్రిగా మార్చారు. ఎంతో మంది పేదలకు సేవలు అందిస్తున్న ఈ హాస్పిటల్ ని ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు మినిస్టర్ శ్రీనివాసరెడ్డి సహకారంతో కోసమంచు తరలించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే ప్రయత్నంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది డాక్టర్ల నర్సన్న వివిధ హాస్పిటల్కి వివిధ మండలాలకు తరలించారు. పేదలకు ఎంతో ఉపయోగపడే ఆసుపత్రిని మరో చోటుకు తరలించవద్దని అన్నారు. అందరం కూడా మాట్లాడుతూ ఉన్నాం. మన తిరుమలాయపాలెం మండల హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి హాస్పిటల్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన విషయం అందరికీ తెలిసిందే. 26 కోట్ల రూపాయలతో జీవోను మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉన్నా కూడా నేడు ఆ జీవోను వెనక్కి తీసుకెళ్తూ ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ని మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కూసుమంచి మండలానికి తరలించడం కోసం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు చొరవ చేస్తున్నటువంటిది మన కళ్ళ ముందు కనపడతా ఉంది. అది మీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు. మేము కాంగ్రెస్ పార్టీ విమర్శించట్లేదు, పాలసీల గురించి మాట్లాడుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ ధర్నాలో ఈ దీక్షలో పాల్గొనాల్సి ఉండే. ఈ మండల కాంగ్రెస్ పార్టీలో ఒక చరిత్ర ఈ మండలానికి ఉన్నది. గతంలో సాగునీరు కోసం తాగునీరు కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో ఎలా ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఈ మండలానికి ఉన్నది. ఆ చరిత్రలో ఆ ఉద్యమాలలో సాగునీరు సాధించుకున్నాం, తాగునీరు సాధించుకున్నాం. అదేవిధంగా 100 పడకల హాస్పిటల్ కూడా కొత్తగా మాకు మంజూరు చేయమని మిమ్మల్ని ఏం అడగట్లేదు. ఉన్న హాస్పిటల్ నిర్మించమని చెప్పేసి వేడుకుంటా ఉన్నాం. లేదా హాస్పిటల్ నిర్మించకపోతే కూసుమంచి కూడా మరొక హాస్పిటల్ తీసుకోవద్దని కూడా మీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఒక 3 మంత్రులు ఉన్నటువంటి జిల్లాలో కూసుమంచికి ఆల్రెడీ నర్సింగ్ కళాశాల ఇచ్చారు. ఆ నర్సింగ్ కళాశాలలో పెద్దతోళ్ళకి ఆనుకొని ఇక్కడ ఒకటి నడుస్తున్నటువంటిది కనపడతా ఉంది. అదేవిధంగా రూరల్ కి అతిశాఖ సంబంధించిన ఫ్యాక్టరీని రూరల్ కి మంజూరు చేశారు. కానీ మా మండలానికి రాకరాక ఒక హాస్పిటల్ వస్తే ఉన్న హాస్పిటల్ కూడా ఎస్టాబ్లిష్ చేయకోకుండా హాస్పిటల్ తరలించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, దాన్ని ఖండిస్తా ఉన్నాం. తక్షణమే మంత్రి గారు చొరవ తీసుకొని హామీ ఇవ్వాలి. మా యొక్క నాయకత్వం మొత్తం కూడా ఒక అల్టిమేటం జారీ చేసింది. రేపు సాయంత్రం వరకల్లా మీరు మాకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే మరొక ఉద్యమానికి రూపాన్ని మార్చి మరొక ఉద్యమం చేయడానికి కూడా సిద్ధమవుతుందని చెప్పేసి ఈ మండల ప్రజాధిక తరఫున, నా తరఫున, అఖిలపక్షం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రమేష్ అన్న ధన్యవాదాలు.